आली जनाब रेवंत रेड्डी साहब से हम गुजारिश कर रहे हैं कि सीएम साहब से हम होमगार्ड से एक्स होमगार्ड है। हम 2014 में ट्रिब्यूनल कोर्ट से आर्डर लिए, आज तक हमारे को नौकरी नहीं दिए। जैसे सीएम साहब केसीआर साहब हमारे को बहुत सता लिए, हमारे को नौकरियां नहीं दिए, क्या भी नहीं दिए। तुम रिमूवल हो गए, तुम्हारे को नहीं देते बोले, दिए तो भी लोगों को कैसा करे, हाई जंप लॉन्ग जंप शॉर्ट पुट रनिंग करके फेल कर दिए। हम ये उम्र में ड्यूटी कर सकते क्या साहब, आप बोलिए। क्योंकि अब हमारे को ड्यूटी भी दिए तो हमारी एज के हिसाब से 5-6 साल कर लेते। हम सीएम साहब का, रेवंत रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करते। సార్ మేము హోంగార్డ్గా మేము డ్యూటీలు చేశాం సార్. చిన్న చిన్న తప్పిదాల వలన మేము రిమోట్ సర్వీస్ చేశారు సార్. మేము గత 10 సంవత్సరాలుగా మేము రిమోట్ సర్వీస్ చేశారు సార్. అయితే సరే రిమోట్ చేశారు, అవి చిన్న తప్పులు సరే అని చెప్పి మరి మమ్మల్ని తీసుకోండి అని చెప్పి మేము పోయాం సార్. గత ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి ప్రతి ఎమ్మెల్యేని కలిసాము, ఎవరు కూడా రానివ్వలేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు సార్ని కూడా కలిసాము. సార్ గారు కూడా మేము అసెంబ్లీలో మాట్లాడతామమ్మా అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అయితే హామీలోకి వచ్చిన తర్వాత మేమేం చేసినామంటే ఇప్పుడు ఈ కేటీఆర్ సారు కేసీఆర్ సార్ దగ్గర కూడా చాలా కాళ్ళు అరిగేదాకా తిరిగినాం సార్. కనీసము అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు సార్. వచ్చిన తర్వాత ప్రజావాణి అని చెప్పి మన ప్రజాభవన్లో మేము కలిసాము సార్ని. మా బాధలు ఏదో మేము చెప్పుకున్న తర్వాత సరే అమ్మా అని చెప్పి మేము కలిసిన ఒక 3 రోజులకే అనౌన్స్ చేశారు, హోంగార్డులను తీసుకోవాలి, వాళ్ళ సాధక బాధలు అన్నీ మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కుటుంబంలో నుంచే వచ్చామని చెప్పి చెప్పారు. ఇప్పుడు మేము మా